పక్కన దెర్ ఇస్ అ వెరీ ఇంప్యూర్ సోల్ అండి. అక్కడ చాలా ఇన్నోసెంట్ గా ఉన్నారు కానీ ఆయన చాలా అసలు అది వెన్నెల కిషోర్ బాయ్. కిషోర్ బాయ్ మీరే. హలో హలో అండి. నిండు పున్నమి రోజు అమావాస్య చంద్రుడిలో బట్టలు వేసుకొచ్చారు భలే. థ్యాంక్ యూ అన్న. లవ్ యూ థ్యాంక్ యూ. వాళ్ళు ఏలో కొట్టింది నాకు, మీకు కాదు. ఫస్ట్ అంటే ఫార్మల్గా స్టార్ట్ చేయాలి ఇన్ఫార్మల్గానా? మరి ఫార్మల్గా చేస్తారు అంటే సాధారణంగా ఝాన్సీ గారు ఉన్నప్పుడు మేము ఆన్సర్స్ ఇవ్వాలి అంతే, క్వశ్చన్స్ పెద్ద మాట్లాడడానికి ఏమి ఉండదు. బట్ ముందుగా అందరికి వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ మా విఏ ఆనంద్ గారికి నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఫార్మాలిటీ కోసం చెప్తున్నాను. బట్ జెన్యున్గానే ఒక ఆర్టిస్ట్ అంతకంటే ఏం కోరుకుంటానండి మామూలుగా. హ్యాప్ట్ క్యారెక్టర్ అండ్ ప్రామిట్ పేమెంట్. ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ. అండ్ ఇందాక ఝాన్సీ గారు అన్నారు థర్డ్ రోలో ఎందుకు కూర్చున్నారని. ఇంకా 500,000 బ్యాన్ అయిన తర్వాత థర్డ్ రో ఏంటి, ఫస్ట్ రో ఏంటి భయ్యా. అండ్ నెక్స్ట్ నిఖిల్ గారి గురించి చెప్పాలి భయ్యా. కార్తికేయ నుంచి అనుకున్నాము కాంబినేషన్, ఫైనల్లీ కుదిరింది. మీ గురించి 2 మాటలు మీ పర్మిషన్తో చెప్పొచ్చా? అంటే మరీ అట్లా చెప్పాను, మీ సినిమాలు చూస్తూ పెరిగానని అలా చెప్పాను. వెరీ నార్మల్గా చెప్పాలంటే చాలామంది బిలీవ్ చేస్తారండి. సమ్ బిలీవ్ ఇన్ బుద్ధిజం, మెనీ బిలీవ్ ఇన్ పవనిజం, యూ గైస్ నో. బట్ నిఖిల్ బిలీవ్స్ ఇన్ మెటబాలిజం. ఆయన ఎనర్జీకి ఆయన మెటబాలిజం కారణం. వెరీ ఎక్స్ట్రీమ్లీ హై మెటబాలిజం క్యాండిడేట్. తింటానే ఉంటాడు కేఎఫ్సీలు, మిర్చీలు. సో ఆ ఎనర్జీ సరిగ్గా నావిగేట్ చేసి సరిగ్గా వాడుకున్నారు ఆనంద్ గారు. అండ్ యూ విల్ సీ ఏ వెరీ న్యూ నిఖిల్ ఇన్ దిస్ ఫిలిం. ఇట్ వాజ్ అన్ ఆనర్. బాగుందా? పర్లేదు కూడా చాలా బాగా వాడుకున్నారు. ఝాన్సీ గారు ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ చెప్పాలి. యాక్చువల్లీ ఏంటంటే మన కిషోర్ బాయ్ అండ్ నేను ఇద్దరం కలిసి మేము ఒక కేవ్లోకి వెళ్ళాము. కేవ్ బేలం కేవ్స్లోకి వెళ్ళాము. 3 కిలోమీటర్లు నడిచారు అతను. ఒక్కసారి కేవ్లోకి వెళ్ళిన తర్వాత అంటే నిజంగా ఝాన్సీ గారు నా లైఫ్లో ఎప్పుడు అనుకునే ఇట్లా ఒక మంచి ఆడియో మీట్లో ఈ సినిమాకి చాలా కష్టపడ్డానని చెప్దాం అనుకునే, ఎప్పుడు ఆ ఛాన్స్ దొరకలా. చాలా ఈజీగానే అయిపోయింది. ఈ సినిమాకి మాత్రం జెన్యున్గానే నైట్ 5:30కి పంపించారన్న కేవ్ లోపలికి. 3 కిలోమీటర్లు ఉంది. 1 కిలోమీటర్ వరకు వెళ్ళాం కిందికి. అక్కడ ఆక్సిజన్ లేదు. కొంచెం ఎక్కడో లైట్గా పైపుల నుంచి ఆక్సిజన్ వస్తుంది. దానికి తోడు స్మోక్ పెట్టారు. ఆ స్మోకు మేము వదిలే గ్యాసు అసలు అది పొద్దున్న 8 దాకా. అక్కడ మళ్ళీ నిఖిల్ భయ్య మాత్రం భయ్య చాలా ఎక్సైటింగ్ ఉంది కదా అసలు. ఓ మై గాడ్ ఇట్స్ కేవ్స్, ఓ ఐ కెన్ బిలీవ్ ఇట్. ఈ రేంజ్లో ఉన్నాడు నైట్ అంతా. మాకు ఇక్కడ పులుసు గారిపోతుంది. ఆయనకేం తెలుసు, ఆయన ఏ ఎనర్జీ. ఓవరాల్ అట్లా చాలా కష్టపడ్డాము. బట్ ప్రోడక్ట్ అంతా చాలా బాగా వచ్చింది. మా సాయి శ్రీవర్మ గారు కూడా ఉన్నారా? ఆయన డిఐలో మోస్ట్ బిజియెస్ట్ సినిమాటోగ్రఫర్. అంటే ఫస్ట్ టైం నాకు తెలిసి ఒక మూవీ డేట్లు ఆయన ప్రకారంగా రకరకాలుగా షెఫ్లు అయింది. ఆయన డేట్లు లేవని 1 మంత్ మన సినిమా ఆల్మోస్ట్ ఆగిపోయింది షూటింగ్ అంతే. మిగతా ఇంకేం చెప్పాలి, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ గారు చెప్పేంత స్థాయి కాదు నాది. బట్ రియలీ ఇట్స్ అన్ ఆనర్. కంగ్రాట్స్ సార్, థ్యాంక్స్ లాట్. అండ్ నెక్స్ట్ నందిత గారు ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఆమెకి ఏదో గుళ్ళు కడుతున్నారు, ఆ రేంజ్ ఉంది ఫ్యాన్ ఫాలోయింగ్ ట్విట్టర్లో. నందిత హాలిక్స్, నందిత గాడెస్, ఐఎమ్ బిల్డింగ్ ఏ టెంపుల్ నందిత, ఐ లవ్ యూ, ఇలాంటి ఎన్నో వస్తుండే ఆమెకు ట్విట్టర్లో. బట్ మీకు ఇక్కడ కూడా నెక్స్ట్ స్టార్ట్ అయిపోతుండొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు దిల్కి దడకన్ హెబ్బా పటేల్. అండ్ అలా నుంచి కలిసి తిరిగాం. అండ్ మా మహేంద్ర ఒక డిఫరెంట్ అనమాట. మహేంద్ర ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఆమె కూడా ఒక మెంబర్. మా మేనేజర్ అక్కడ కూర్చున్నాడు. సో ఓవరాల్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీ మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటూ, ఝాన్సీ గారు కూడా, నాచి గారు చాలా బాగున్నారు ఈరోజు. శారీ చాలా బాగుందండి, ఎక్స్ట్రీమ్లీ గ్లాసీ. నాకు ఈ సినిమాకి సంబంధం లేదు, మీరు అందరికి వడ్డించారు, నాకెందుకు వడ్డిస్తున్నారు చెప్పండి. మీరు హోస్ట్ అండి. అయితే నేను హోస్ట్ ఇక్కడ. ఫస్ట్ మీకే చెప్పాలి. ఇక్కడ హోస్ట్ లేదు, ఓన్లీ గోస్ట్. ఝాన్సీ గారు ఈ మధ్య ప్రతిదీ రైమింగ్ అండి. గోస్ట్ చచ్చిపోతాం అసలు. మామూలు రైమింగ్ అసలు అబ్బా తట్టుకోలేకపోతున్నాం అసలు. ఓ మై గాడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎవరిని వదలరు మా కిషోర్ గారు. ఈ సినిమాలో నిజంగా కిషోర్ బాయ్ చాలా గ్రేట్ జాబ్. అండ్ మొత్తం సినిమా చాలామంది చూసి చాలా భయంకరమైన సినిమా అనుకుంటున్నారు. ఈ సినిమాలో ఎంత కామెడీ ఉందో, ఇట్స్ లైక్ లాడ్ ఆఫ్ హిలేరియస్ మూవీ. సో తనను చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇట్ మీన్స్ లాట్ నిఖిల్. ఇట్ రియల్లీ మీన్స్ లాట్. థ్యాంక్ యూ.